అతి భయంకరమైన నొప్పి ఈ బ్యాక్ పెయిన్ అనమాట. అంటే ఇది వర్ణనాతీతం అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయలేం. చూసే వాళ్ళకి అంత హెల్దీగా ఉన్నట్టు కనబడతారు కానీ లోపల భయంకరమైన నొప్పిని అనుభవిస్తూ ఉంటారు. ఇట్ లిమిట్స్ ఆర్ యాక్టివిటీస్. మనం వంగలేము, బరువులు ఎత్తలేము. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనం బ్యాక్ పెయిన్ అనే సబ్జెక్ట్ పైన చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సుందర్రాజ్ పెరుమాల్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సరే, బ్యాక్ పెయిన్ అనేది నవడేస్లో చాలా మందిలో చూస్తున్నాం. ఈవెన్ ప్రతి 5గురిలో ఒకరు బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నట్టుగా గణాంకాలే చెప్తున్నాయి. సో బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది? అసలు బ్యాక్ పెయిన్ ఇంతలా వేధించడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఆయుర్వేదంలో బ్యాక్ పెయిన్కి సంబంధించి ఎటువంటి వైద్య విధానాలు అనేవి ఉన్నాయి? సో నడుము నొప్పి అనేది ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనమాట. స్పైనల్ కార్డ్ని డిస్క్ నొక్కేయడం వల్ల, నరాలు నొక్కేయడం వల్ల వచ్చేటువంటి పెయిన్ న్యూరాలజీ అంటారు. ఒక మనిషి జీవితంలో అనుభవించే అన్ని నొప్పుల్లోకి అతి భయంకరమైన నొప్పి ఈ బ్యాక్ పెయిన్ అనమాట. అంటే ఇది వర్ణనాతీతం అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయలేం. చూసే వాళ్ళకి అంత హెల్దీగా ఉన్నట్టు కనబడతారు కానీ లోపల భయంకరమైన నొప్పిని అనుభవిస్తూ ఉంటారు. అండ్ ఇట్ లిమిట్స్ ఆర్ యాక్టివిటీస్. మనం వంగలేము, బరువులు ఎత్తలేము, బైక్ మీద వెళ్ళలేము, ఈవెన్ కార్లో కూడా కంఫర్టబుల్గా కూర్చొని వెళ్ళలేము, ఏ పని చేయలేము, కంటిన్యూస్గా సిస్టమ్ ముందు పని చేయలేము, నించుని ఏదైనా వంట చేసుకోవడం ఇలాంటివి ఏం చేయలేము. ఇలా ఏ పని కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి ఉంటుందన్నమాట ఈ నడుము నొప్పిలో. మరి ఇట్లాంటి కండిషన్ ఎందువల్ల వస్తుందని మీరు అడిగారు. ఎందువల్ల వస్తుంది అంటే కార్టిలేజ్ అండ్ బోన్ డీజనరేషన్ వల్ల. ఈ వెన్నెముకలో ఏదైతే బోన్కి మధ్యలో అంటే మొత్తం ఆల్మోస్ట్ 33 ఎముకలు ఉంటాయి కదా, వాటిని మనం వెన్నుపూసలు అంటాం. ఆ వెన్నుపూసకి మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ ఏదైతే ఉందో అది అరిగిపోతుంది. అందులో లిక్విడ్ తగ్గిపోయి చక్కగా స్ప్రింగ్ లాగా పనిచేయాల్సిన కార్టిలేజ్ 2 ఎముకల మధ్యలో ఒక ముద్దలాగా అయిపోతుంది అనమాట. ప్రెషర్ పడినప్పుడు ఆ ముద్ద ఇంకొంచెం ప్రెషర్ పడి పక్కకు జరిగిపోతుంది. ఇంకా స్ప్రింగ్ యాక్షన్ ఏమి ఉండదు, పక్కకి జరుగుతుంది. 2 బ్రెడ్ పీసెస్ మధ్యలో ఇంత జామ్ పెట్టి నొక్కితే జామ్ బయటకు వచ్చేస్తుంది. అలా 2 ఎముకలు ఆ డిస్క్ నొక్కినప్పుడు ఆ డిస్క్ పక్కకి జరిగిపోతుంది. పక్కకి జరిగిపోయి వెన్నుపాముని నొక్కేస్తుంది అనమాట. అలాగే వెన్నుపాములోంచి కాళ్ళలోకి వచ్చిన నరాలు కానీ, చేతుల్లోకి వచ్చిన నరాలు కానీ, తలలోకి వెళ్ళే నరాలు కానీ నొక్కితే అది ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడెక్కడంతా నొప్పి వస్తుంది. ఓకే. బట్ మూల కారణం ఏంటి అంటే అరిగిపోవడం, కార్టిలేజ్లో డీజనరేషన్ జరగడం. ఇది మూల కారణం. ఎందుకు అరిగిపోతుంది? అరిగిపోకుండా కాపాడుకోవడానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు అందట్లేదు. ఎందుకు అందట్లేదు? మేము మంచి ఆహారమే తీసుకుంటున్నాం కదా అడగచ్చు. ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఆహారంలో ఉండే పోషక పదార్థాలు శరీరంలో అన్ని భాగాలకి అందాలంటే కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరగాలి. ఆ కెమికల్ రియాక్షన్స్ సరిగ్గా జరగకుండా ఆపేసే ఫ్రీ రాడికల్స్ లేదా విష పదార్థాలు లేదా ఎండోటాక్సిన్స్ శరీరంలో తయారవుతున్నాయి. ఎందుకు తయారవుతున్నాయి? సమయానికి తినట్లే, సమయానికి పడుకోవట్లేదు, సమయానికి మెలకువ రావట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ లేదు, శారీరక శ్రమ లేదు, బ్యాడ్ లైఫ్ స్టైల్, అన్హెల్దీ ఫుడ్ అండ్ మెంటల్ స్ట్రెస్. విపరీతమైన మెంటల్ స్ట్రెస్ అనమాట. టెన్షన్, భయము, ఆందోళన, ఇరిటేషన్, కోపము, వీటన్నిటి వల్ల శరీరంలో విష పదార్థాలు తయారైపోతున్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో మనం చాలా పాపులర్గా వింటున్నాం గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోవడం వల్ల అబ్జార్ప్షన్ సరిగ్గా జరగట్లేదు, డైజెషన్ సరిగ్గా జరగట్లేదు, అబ్జార్ప్షన్ సరిగ్గా జరగట్లేదు, అలాగే ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగట్లేదు, కొన్ని పార్ట్స్గా అందట్లే. ముఖ్యంగా స్కెలిటల్ సిస్టమ్కి అందకపోతే అరిగిపోతుంది అన్నమాట. సో ఇలాంటి కండిషన్లో ఆ టాక్సిన్స్ని, ఫ్రీ రాడికల్స్ని శరీరంలోంచి బయటకు పంపించడానికి పంచకర్మ చికిత్సలు చేస్తాం. వమన కర్మ, విరేచన కర్మ ద్వారా బాడీలో టాక్సిన్స్ బయటకు పంపించి వస్తి కర్మ, నస్య కర్మ ద్వారా మళ్ళీ కార్టిలేజ్ లోపల గుజ్జు తయారయ్యేలాగా, లిక్విడ్ తయారయ్యేలాగా చేస్తాం. అండ్ వహని కర్మ అనేటువంటి అద్భుతమైన థెరపీ ద్వారా పక్కకు జరిగిన డిస్క్లు వాటి ప్లేస్లోకి వెళ్ళాక మళ్ళీ జరగకుండా ఫిక్స్ చేస్తాం. ఇలా 3 స్టేజెస్లో పంచకర్మ చికిత్సలు చేయడం ద్వారా పూర్తిగా తగ్గించే అవకాశం ఉన్నది. అయితే ఇది చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఇదంతా అవసరం లేదు. రెగ్యులర్గా భుజంగాసనము, శలభాసనము, మార్జాలాసనము, ధనురాసనము, ఉష్ట్రాసనము ఇలాంటి ఆసనాలు రెగ్యులర్గా చేస్తే స్పైనల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. స్ట్రెంగ్త్ పెరిగితే చాలా మందికి అది కరెక్ట్ అయిపోతుంది అనమాట, డీజనరేషన్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. దాంతోపాటు మంచి ఆహారం తీసుకోవడం, పాలు ఎక్కువ తీసుకోవడం, నువ్వులు ఎక్కువ తీసుకోవడం, కరివేపాకు, మునగాకు ఎక్కువ తీసుకోవడము, అండ్ రాగి జావ ఎక్కువ తీసుకోవడము, అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల కూరగాయలు తీసుకోవడము, వెన్న, నెయ్యి ఎక్కువ తీసుకోవడము, వీటన్నిటి వల్ల కూడా ఎముకలకి బలాన్ని సంపాదించవచ్చు అనమాట, ఏ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా. అలాంటి కండిషన్లో కొద్దిగా మైల్డ్గా పెయిన్ ఉంది, లేదా పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, సివియర్ పెయిన్ ఉన్నది, అలాంటి పెయిన్ ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే పెయిన్ కిల్లర్ వాడకుండా రెమెడీ, ఒక ఆల్టర్నేటివ్ ఫర్ పెయిన్ కిల్లర్ ఏం చేయొచ్చు, అది ఇవాళ మనం తెలుసుకుందాం. ఓకే.
సో నా చేతిలో మీరు చూస్తుంది పారిజాతం ఆకు. సో ఇంతకు ముందు కూడా మనం పారిజాతం ఆకు యొక్క గుణాల గురించి తెలుసుకున్నాము. బ్యాక్ పెయిన్లో అద్భుతంగా పనిచేస్తుంది. కోర్స్ బ్యాక్ పెయినే కాదు, ఫీవర్స్లో పనిచేస్తుంది. అండ్ దీని పువ్వులు హెయిర్కి చాలా మంచివి. ఇలా చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి పారిజాతం ఆకుకి. బట్ అద్భుతంగా పనిచేసేది బ్యాక్ పెయిన్లో ఆకు అనమాట. ఈ ఆకు చాలా చూడండి రఫ్గా ఉంటుంది అనమాట, శాండ్ పేపర్ లాగా రఫ్గా ఉంటుంది. సో ఈ ఆకుల్ని మనము ఇప్పుడు చెప్పేటువంటి డికాక్షన్లో వాడతాం అనమాట. సో ఇది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇది కాకుండా ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ కూడా కామన్గా దొరికేవే. పారిజాతం పూలు అందరికీ తెలిసిందే కదా, పారిజాతం ఆకు కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మీకు. ఇది ఒక ఇంగ్రీడియంట్. రెండోది మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం దీని గురించి, వావిలాకు. సో వావిలాకు కూడా ఇలా ఇలా దగ్గర పెట్టుకోగానే ఎంత మంచి వాసన వస్తుందని చూసారా. సో ఇది వండర్ఫుల్ హర్బ్ అనమాట. ఎంతో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి దీనివల్ల. కేవలం నొప్పులకే కాదు, స్కిన్కి మంచిది, అండ్ వాతం తగ్గిస్తుంది, అండ్ జ్వరాలు తగ్గిస్తుంది, అండ్ బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. బట్ ఈ రోజున మనకి దీని ఉపయోగం ఏంటి అంటే బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది. అలాగే దువ్వెన చెట్టు వేళ్ళు గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అతి బల అంటారు దీన్ని. వేళ్ళు నరాలకి మంచి బలాన్ని ఇస్తాయని మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈ రోజున మనం జస్ట్ దువ్వెన చెట్టు కాండము ఆకులను కూడా వాడతాం. అంటే వేళ్లలో ఎంత బలం ఉందో అంత బలం దీనిలో ఉండదు, కానీ చాలా మంచి బలము ఈ ఆకుల్లో కాండంలో కూడా ఉంటుందన్నమాట. ఈ 3 కాంబినేషన్ అన్నీ కూడా లీవ్ అండ్ స్టెమ్ అనమాట. అంటే కేవలం ఆకే కాదు, ఈ పువ్వు కాండం అన్నీ తీసుకుంటాం అనమాట. సో వీటన్నిటిని, ఈ 3 ఈ దువ్వెన చెట్టుని, పారిజాతంని, అలాగే వావిలాకు, ఈ 3 కూడా మనము తీసుకుని ఫ్రెష్గా దొరికిందనుకోండి, మనకు ఓపిక ఉంటే కొద్దిగా నీరు కలిపి కొంచెం కసాపిసా కొట్టేసి మిక్సీలో వేసి జ్యూస్ చేయొచ్చు. జ్యూస్ చేసి అందులో కొంచెం మిరియాల పొడి వేసుకుని తాగేయచ్చు ఇంటేక్ లోపలికి. ఓకే, లేదు రోజు ఫ్రెష్ దొరకట్లేదని కొంచెం ఎండిపోతున్నాయి, ఎండబెట్టేసేయండి. ఎండబెట్టేసి కషాయం చేయాలి. ఓకేనా, ఎండబెట్టేసి పౌడర్ కొట్టేశారు అనుకోండి 3 విత్ స్టెమ్ అండ్ లీఫ్. ఆ పౌడర్ ఒక 2 చెంచాలు తీసుకోండి, 2 చెంచాల పొడి. రఫ్ పౌడరే తీసుకోవచ్చు, మెత్తటి పౌడర్ ఏం చేయక్కర్లే. 2 చెంచాల పౌడర్లో 1 గ్లాస్ నీళ్ళు పోసి పావు గ్లాస్ అయ్యేదాకా మరిగించి వడగట్టి తాకేయడమే. ఓకే, మీకు మంచి గేదె పాలు కానీ ఆవు పాలు కానీ దొరికే పని అయితే దానిలో ఈ కషాయంలో ఈ పాలు వేసి మరిగించి తాగొచ్చు అనమాట. ఓకే, సరే ఈ పౌడర్ మనకి ఆయుర్వేద షాప్లో అవైలబిలిటీ ఉంటుందా? ఆయుర్వేద షాప్లో అవైలబిలిటీ ఉంటుంది. ఆయుర్వేద షాప్కి వెళ్ళాక ఇంకా చాలా పౌడర్స్ తీసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఫ్రెష్గా మన చుట్టుపక్కల దొరికి 3 దొరకపోతే ఏదో ఒకటి దొరికినా మనం సేకరించేవైతే ఇంకా మంచిది. మనం సేకరించి మనం ఎండబెట్టుకుని మనం పౌడర్ చేసుకుంటే బాగుంటుంది, లేదా మనం పచ్చిగా తీసుకుని జ్యూస్ చేసుకుని తాగితే బాగుంటుంది. జ్యూస్ చేస్తే మాత్రం ఇట్ షుడ్ బి నాట్ మోర్ దాన్ 40 ml జ్యూస్లో కొంచెం ఒక చిటికెడు మిరియాల పొడి కలుపుకొని తాగేయాలన్నమాట. కషాయం చేసుకుంటే 2 పూట్ల తాగొచ్చు. ఉదయం ఒక 50 ml, సాయంత్రం ఒక 50 ml. ఉదయం 2 చెంచాల పొడికి 1 గ్లాస్ నీళ్ళు పోసి పావు గ్లాస్ చేసి తాగేస్తాము. మళ్ళీ సాయంత్రం 2 చెంచాల పొడికి 1 గ్లాస్ నీళ్ళు పోసి చక్కగా మరిగించి తాగేస్తాం. ఇది ఇలా సగం ఎండి సగం పచ్చిగా ఉన్నది. ఓకే, అలాగే కసాపిసా కొట్టేసి ఈ మాత్రం ముద్ద తీసుకుని అందులో ఒక 2 గ్లాసులు నీళ్లు పోసేసి అర గ్లాస్ అయ్యేదాకా మరిగించి దాన్ని తాగేస్తాం, ఫిల్టర్ చేసుకుని తాగేస్తాం. సో ఇది సివియర్ పెయిన్ తగ్గిస్తుందండి. రెగ్యులర్గా మినిమం ఒక 15 రోజులు వాడితే మంచిగా పెయిన్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఆ నర్వ్స్కి బాగా స్ట్రెంగ్త్ కూడా ఇస్తుంది అనమాట. రైట్ సార్, కొన్ని సందర్భాల్లో మనం అంటే బ్యాక్ పెయిన్ రావడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. అమాంతం వెయిట్స్ ఒక్కసారి లిఫ్ట్ చేసిన టైంలో కానీ, మన పోస్చర్ సరిగ్గా లేని టైంలో కానీ మనం బ్యాక్ పెయిన్ అంటే పట్టేస్తూ ఉండడం, నడుము పట్టేయటం, దానివల్ల సివియర్ పెయిన్ అనేది వస్తుంది. కొన్ని రోజుల పాటు అది కంటిన్యూ అవుతుంది. ఆ పర్టికులర్ కండిషన్లో కూడా మీరు చెప్పిన ఈ రెమెడీ అనేది పనిచేస్తుందంటారు? ఈ రెమెడీ పనిచేస్తుంది. అలాంటి సివియర్ కండిషన్లో కూడా పనిచేస్తుంది. అది స్పైన్కి సంబంధించింది కాకపోవచ్చు. అలా గబుక్కని ఎత్తడం వల్ల ఈ మజిల్ పట్టేయచ్చు అనమాట. మజిల్ పట్టేయడం వల్ల అక్కడ స్టిఫ్గా అయిపోయి కదలలేని స్థితి, విపరీతమైన నొప్పి వస్తుంది అనమాట. అప్పుడు ఇవే ఆకుల్ని నువ్వుల నూనెలో వేయించి ఒక మూట కట్టి పెనం మీద నువ్వుల నూనె ఉంటుండగా ఆ వేడివేడిగా అక్కడ ఆ పట్టేసిన చోట కాపడం పెట్టారనుకోండి, అక్కడ ఆ కాపడం వల్ల ఆ మజిల్ స్పాజం అనేది పోయి ఫ్రీ అవుతుంది, కంట్రాక్షన్ పోతుంది అనమాట. దాంతోపాటు ఇలా లోపలికి కూడా ఇంటేక్ తీసుకుని కాపడం పెట్టడము, లోపలికి తీసుకోవడం, ఇలా చేశారంటే కనుక ఇన్స్టెంట్గా మ్యాక్సిమం 1-2 డేస్లో ఫ్రీ అయిపోతుంది మొత్తం టోటల్ అంతా. అది రైట్ సార్.
అంటే బ్యాక్ పెయిన్కి సంబంధించి ఒక అద్భుతమైన రెమెడీ, అది న్యాచురల్ థెరపీలా, ఇది ఒక పోటలీలా చేసుకొని కషాయంలాగా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా కూడా రెండు వాడొచ్చు. విధంగా పనిచేస్తుంది. సో మంచి ఇన్ఫర్మేషన్ అందించారు సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి.